ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, రెడీగా ఉన్నారా సండే స్కూల్కి? మరి స్టార్ట్ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చక్కగా బైబిల్ తీసుకొని, పాటల పుస్తకం తీసుకొని కూర్చోండి, కింద కూర్చోండి మంచిగా. అక్కడ సోఫాల్లో అలా కాకుండా మంచిగా దైవం భయభక్తులతో సండే స్కూల్లో ఎలా కూర్చుంటారో అట్లాగే కూర్చోవాలి. ఓకేనా? ప్రేమగల మా పరలోక తండ్రి, కృపగల దేవా, మరోసారి తండ్రి మీ పాసనలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి ప్రభా, మరొకసారి ప్రభా ఈ సండే స్కూల్ కలిగి ఉండగలటానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి టైంని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు పరిచయని కూడా తండ్రి మీరు ఆశీర్వదించండి, సింగింగ్ టైంని కూడా ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అలాగే మెమరీ వర్స్ని, అలాగే స్టోరీ టైంని ప్రభా, మరి లెసన్ టైంని కూడా ప్రభా మీరు ఆశీర్వదించండి. అలాగే నన్ను కూడా ప్రభా మీ పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి మరి పిల్లలందరినీ కూడా తండ్రి మీ సన్నిధికి ప్రభ మీరు ఆకర్షించుకొని దేవుని సేవ, సువార్త ఇతరులకు ప్రకటించాల్సిన అవసరం ఎంతో ఉంది తండ్రి. మా పిల్లలందరినీ కూడా గొప్ప మిషనరీస్ కింద, సేవకుల కింద ప్రభ మీరు సిద్ధపరచమని ప్రభ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసై పేట పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. సరే, మనము పాటలు పాడుకుందాము. ఫస్ట్ ఈ సాంగ్ బుక్ ఉంది కదా, మనకు బాగా వచ్చింది. మనకు VBS అప్పుడు పాడుతూ ఉంటాం కదా ఈ పాటలు, ఆ పాటలు పాడుకుందాము. చిట్టి బాబులం, చిట్టి పాపలం, బుజ్జి బాబులం. ఒకసారి నా వెనక చెప్పండి. చిట్టి పాపలం, బుజ్జి బాబులం, యేసు రాజు సేవ చేయు బాలవీరులం, బాలవీరులం. 27 దీనిలో, సాంగ్ నెంబర్ 27. యేసు వార్త చాట వెళ్ళెదం, ఇరుగు పొరుగు వారి నెల్ల ప్రేమించదం, దైవ భక్తి కలిగియుందుము, అమ్మ నాన్నకు మేము లోబడుదుము. ఇది మీరు మీనింగ్ఫుల్గా పాడాలి. మీరు అలాగే అమ్మ నాన్నకి లోబడతా, దైవభక్తి కలిగి ఉండి యేసయ్యని గురించి ఇతరులకి చెప్పటము, ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించటము, అలాగా మీరు మీనింగ్ఫుల్గా పాడండి. సరేనా? వచ్చిన పాటే కదా, యాక్షన్ చేసుకుంటూ పాడదాం. చిట్టి పాపలం, బుజ్జి బాబులం, యేసురాజు సేవ చేయు బాలవీరులం, బాలవీరులం. చిట్టి పాపలం, బుజ్జి బాబులం, యేసురాజు సేవ చేయు బాలవీరులం, బాలవీరులం. యేసు వార్త చాట వెళ్ళెదం, ఇరుగు పొరుగు వారి నెల్ల ప్రేమించెదం. యేసు వార్త చాట వెళ్ళెదం, ఇరుగు పొరుగు వారి నెల్ల ప్రేమించెదం. చిట్టి పాపలం, బుజ్జి బాబులం, యేసురాజు సేవ చేయు బాలవీరులం, బాలవీరులం. దైవ భక్తి కలిగియుందుము, అమ్మ నాన్నకు మేము లోబడుదుము. దైవ భక్తి కలిగియుందుము, అమ్మ నాన్నకు మేము లోబడుదుము. చిట్టి పాపలం, బుజ్జి బాబులం, యేసురాజు సేవ చేయు బాలవీరులం, బాలవీరులం. వచ్చేసిందా? మళ్ళీ రెండోసారి కూడా మీరు పాడుకోండి. పాట మీకు అందరికీ వచ్చిన పాటే కదా. తర్వాత యేసు నన్ను చూచును, ఆ పాట కూడా వచ్చు కదా, అది మీరు ఇంకా సాంగ్ బుక్లో లేకపోయినా కూడా మీరు పాడచ్చు. యేసు నన్ను చూచును, నేను ఏమి చేసినా అన్నిటినీ చూచును, యేసు నన్ను చూచును. యేసే మనల్ని చూస్తూ ఉన్నాడు. అందరం మేము మిమ్మల్ని చూడలేకపోతున్నాము ఈ లాక్డౌన్ మరి వీటిలన్నిటి మూలంగా, అయినా యేసే అయితే మిమ్మల్ని చూస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత యేసు నిన్ను చూచును, వేరే వాళ్ళని కూడా ఇది సంబంధించింది. మూడోది యేసు మనల చూచును. సరేనా? ఫస్ట్ దానిలోనేమో యేసు నన్ను చూచును, తర్వాత యేసు నిన్ను చూచును అని పాడాలి. సేమ్ ట్యూన్, సేమ్ పాట. తర్వాత మూడోదిగా మనము యేసు మనల్ని చూచును పడదామా? రెడీగా ఉన్నారా? లేచి నిలబడండి. యేసు నన్ను చూచును, యేసు నన్ను చూచును, నేను ఏమి చేసినా అన్నిటినీ చూచును. యేసు నన్ను చూచును, యేసు నిన్ను చూచును, యేసు నిన్ను చూచును, నీవు ఏమి చేసినా అన్నిటినీ చూచును. యేసు నిన్ను చూచును, యేసు మనల చూచును, యేసు మనల చూచును,
మనము ఏమి చేసినా అన్నిటినీ చూచును, యేసు మనల చూచును. ఈ సంగతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మన కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, తప్పు చేసినా, మంచి చేసినా, స్కూల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, చర్చిలో ఉన్నా, ఆడుకుంటున్నా, యేసయ్య నన్ను చూస్తూ ఉన్నాడు. నాకేం కావాలో యేసయ్యకి తెలుసు. నేను తప్పు చేశానంటే యేసయ్య దగ్గర దాచలేను. తర్వాత యేసయ్య నన్ను చూస్తున్నాడు కాబట్టి ఊరికే ఇట్లా చూసుకుంటూ కూర్చుంటాడా? చూడడు కదా. అలాగా ఆయన మనకు కావాల్సిన అవసరాలు కూడా తీరుస్తాడని ఈ పాట యొక్క అర్థం. ఈ 2 పాటలు పాడుకోండి. ఈరోజు 2 కూడా మనము స్వార్థను గురించి, యేసుప్రభు మనల్ని చూస్తాడు అన్న ఒక పాట పాడుకున్నాం. తర్వాత దేవుని స్వార్థను ఇతరులకి ప్రకటించాలి అన్న విషయాన్ని కూడా మనము చూస్తున్నాము. ఎందుకంటే యేసయ్య ఇచ్చిన ఆజ్ఞల్లో దిస్ ఈజ్ ద లాస్ట్ కమాండ్మెంట్ అంటే యేసయ్య చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచి 40 days అందరికి కనపడి తర్వాత ఆయన పరలోకానికి ఇలాగా వెళ్ళిపోయారు. అసెండింగ్ అంటారు. ఇట్లాగ వెళ్ళిపోయినప్పుడు చివరిలో చెప్పిన మాట అన్నమాట, మీరు అందరికీ సువార్త ప్రకటించండి. అదే మనకంటది వాక్యం కదా. ఈరోజు కూడా అదే చదువుకుందాము. ఎక్కడుంది? నేర్చుకున్నారా? మార్క్ గాస్పుల్ 16:15. Go ye into all the world and preach the gospel to every creature. Once again, go ye into all the world and preach the gospel to every creature. అలాగే మనము తెలుగులో కూడా చదువుకుందాము. మార్కు 16:15. మార్కు 16:15. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. మార్కు 16:15. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. మన జీవితాల్లో కూడా ఇది గొప్ప మోటో, మన ముఖ్య ఉద్దేశం కూడా అదే అయి ఉండాలి. కాబట్టి మనము ఈ సువార్త ఎప్పుడైతే అవసరం వస్తుందో, అవకాశం వస్తుందో, ఏదో ఒక చిన్న మాట అన్న ప్రభు గురించి చెప్పాలి. ఇప్పుడు మనం స్టోరీ టైంకి వెళ్తున్నాము. స్టోరీ పేరెంట్ అనుకున్నాము, డెవిల్ కింగ్స్ అండ్ క్యానిబాల్స్. దెయ్యాల రాజులు, తర్వాత క్యానిబాల్స్, మనుషుల్ని తినేవాళ్ళు. వీళ్ళ స్టోరీ మనము చూసుకుంటున్నాము. అయితే ఈ స్టోరీకి మనం లోపలికి వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి అంటే మనం వరల్డ్ మ్యాప్లో మనము మన ఇండియా నుంచి మనము ఎక్కడికి వెళ్ళాము? స్కాట్లాండ్కి వెళ్ళాము కదా. స్కాట్లాండ్లో ఒక చిన్న ఇంట్లోకి మనము వెళ్ళాము. అక్కడ ఒక చిన్న ఊరు పేరు కూడా చెప్పాను. ఏంటది? టార్టర్ వాల్డ్. కాబట్టి ఈ ఊరికి మనము వెళ్ళాము. అక్కడ ఎవరిని కలుసుకున్నాము? జాన్ని కలుసుకున్నాము కదా. ఒకసారి బాగా గుర్తు చేసుకుందాము. ఇక్కడ పేటన్, మిస్టర్ పేటన్ ఉన్నారు, తర్వాత మిసెస్ పేటన్. వాళ్ళకి ఎంతమంది పిల్లలని చెప్పాను? 11 మంది చిల్డ్రన్. ఫోటోలో పట్టలేదు, కొంచెం మంది ఉన్నట్టున్నారు ఇక్కడ. తర్వాత వాళ్ళు చాలా ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ. తర్వాత అబ్బాయి చిన్నప్పుడే రక్షణ పొందాడు. వాళ్ళ అవసరాలకు కూడా దేవుని మీద ఆధారపడతాం వాళ్ళు నేర్చుకున్నారు. తర్వాత స్కూల్కి వెళ్ళాడు. అక్కడ స్కూల్లో ఎక్కువ రోజులు చదువుకోలేక తండ్రికి హెల్ప్ చేద్దామని ఆయన జాబ్ వెతుక్కుంటా ఒక పక్కనున్న ఒక ఊరికి డమ్ ఫ్రైస్ అని అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉద్యోగము కొన్నాళ్ళు చేసిన తర్వాత ఆ ఉద్యోగం పోయింది. తర్వాత పొలాల్లో పనిచేశాడు చాలా కాలము. ఇవన్నీ కూడా ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. చిన్నప్పుడే రక్షణ పొందినట్లు కూడా మనము చూసుకున్నాము. తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి బై చెప్పి గ్లాస్గో అని, ఈ ఊరి పేరు గ్లాస్గో అన్న ఊరికి ఆయన బయలుదేరుతున్నాడు. అక్కడ 40 miles అవే నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి ఏమన్నా జాబ్ చూసుకోవాలని అబ్బాయి అనుకున్నాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. తర్వాత హీ గాట్ ఏ టీచర్స్ పోస్ట్, స్కూల్ మాస్టర్, అక్కడ జాబ్ చేశాడు. తర్వాత అక్కడ పెద్ద పెద్ద బిగ్ బాయ్స్ ఉన్నారు. ఆ బిగ్ బాయ్స్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి పెద్ద కట్టి కూడా సారిస్తారు. అయితే అట్లాగే కొట్టాల్సి వచ్చినప్పుడు కొట్టాడు. తర్వాత ఇంకా అన్నిసార్లు కొట్టకుండా వాళ్ళ చేత సారీ కూడా చెప్పించాడు. చెప్పించిన తర్వాత ఆ స్కూల్ ఇంప్రూవ్ అయినందుకు ఆయనకి ఏం గిఫ్ట్ దొరికింది? మీ స్కూల్ బాగా ఇంప్రూవ్ అయింది కాబట్టి మాకు ఇంకా హైలీ క్వాలిఫైడ్ టీచర్ కావాలి,
అని చెప్పేసి ఆయన్ని జాబ్లోంచి తీసేశారు. ఎన్ని జాబ్స్ మారాడు కదా ఎంత చిన్న ఏజ్లోనే. హీ గాట్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్. ప్రజలు ఎలా ఉంటారు అన్నీ కూడా ఆయనకు తెలుస్తున్నాయి. డిఫరెంట్ వర్క్స్ చేశాడు కాబట్టి ఆ డిఫరెంట్ వర్క్స్ వాళ్ళు ఎలా పనిచేయాలి, మ్యాప్స్ ఎట్లా కనుక్కోవాలి, కొత్త ప్లేస్కి ఎట్లా వెళ్ళాలి, పిల్లలకి ఎలా టీచ్ చేయాలి, ఇవన్నీ కూడా గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ టువర్డ్స్ హిమ్. కాబట్టి దేవుడు అవన్నీ కూడా ఆయనకి నేర్పిస్తూ ఉన్నాడు అనమాట. అలాగే దేవుడికి మనకు కూడా ఈ సండే స్కూల్స్ మన జీవితంలో జరిగేవి ఇవన్నీ కూడా ఊరికే జరగటం లేదు. ఏదో హయ్యర్ థింగ్ కోసం అని దేవుడు ఏం చేస్తున్నాడంటే హీఈస్ ప్రిపేరింగ్ అస్, హీఈస్ గివింగ్ అస్ ట్రైనింగ్. అలాగా ఇస్తూ ఉన్నాడు. సరే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత స్మాల్ రూమ్ అనమాట. ఇంకా ఆ రూమ్లో కూర్చున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు, ఉన్న జాబ్ పోయింది. గ్లాస్గో పట్టణంలో నోబడీ నోస్ మీ, నేను ఎవరికి తెలియదు, నాకు ఎవరు అన్నం పెడతారు, నాకు ఇప్పుడు ఎట్లాగా వేరే జాబ్ వెతుక్కోవాలా అని ప్రేయర్ చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఆయన్ని ఈ గ్లాస్గోలో నాకు ఎవ్వరు తెలియదు కదా అని అనుకుంటున్నాడు. కానీ ఒక ఆయనకి తెలుసు కదా, ఎవరికి, యేసు ప్రభువుకి తెలుసు. అందుకని మనం ఈ పాట యేసు నన్ను చూచునని పాట పాడుకున్నాం. యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు అనమాట. సరే ఆ రోజు ఇంటికి వెళ్ళి జాబ్ లేదు కదా అని అలాగా ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు మళ్ళీ టక్ 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 అని ఇల్లు తలుపు కొట్టారంట. కొడితే పోస్ట్ అంటున్నాడు అనమాట. పోస్ట్ మ్యాన్ వచ్చాడు. పోస్ట్ మ్యాన్ రాగానే పోస్ట్ మ్యాన్ లెటర్ ఇచ్చాడు. ఈ మమ్మీ వాళ్ళు ఏమన్నా లెటర్ రాశారా అని చెప్పేసి గబగబా ఆ లెటర్ ఓపెన్ చేశాడంట. ఓపెన్ చేయగానే హే జాన్, వీ హ్యావ్ బీన్ వాచింగ్ యూ అని ఉందంట ఫస్ట్ లైన్. ఏమనుంది, జాన్ నిన్ను మేము గమనిస్తున్నాము అని. భయం వేసిందంట. ఏంటిది, నన్ను ఎవరు గమనిస్తున్నారు అని చెప్పేసి అబ్బాయి ఏం చేశాడంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ లెటరు అని ఆ లెటర్ ఎన్వలప్ తీసి చూశాడంట. చూస్తే దాని మీద ఏమని రాస్తుందంటే సిటీ మిషన్ డైరెక్టర్ అండ్ పాస్టర్ ఫ్రమ్ సిటీ మిషన్ అని ఉందన్నమాట. సిటీ మిషన్ అంటే వాళ్ళు ఆ సిటీలో వాళ్ళందరూ కూడా గాస్పుల్ వర్క్ చేస్తారనమాట, దేవుని సువార్తను ప్రకటిస్తారు. వాళ్ళు ఈ ఉత్తరం రాశారు. అది రాసినప్పుడు ఈ అబ్బాయికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. వీ హ్యావ్ బీన్ వాచింగ్ యూ, దేవుడే నన్ను చూస్తున్నాడేమో అనుకున్నాను, కానీ దేవుడు ఇంకా ఎవరినో పెట్టాడనమాట. ఏంజెల్స్ హెల్ప్ చేస్తారని చెప్తున్నాను కదా. అలాగా దేవుడు ఏం చేశాడంటే అబ్బాయి ఆ ఊర్లో రావడము, ఆ స్కూల్లో జాబ్ చేయడము, ఆ పిల్లలందరూ మంచిగా అవ్వటము, అవన్నీ కూడా ఈ గాస్పుల్ వర్కర్స్, సిటీ మిషన్ అనే గాస్పుల్ వర్కర్స్ విన్నారు. విని అబ్బాయిని గమనిస్తూ ఉంటారనమాట. వాళ్ళకి తెలిసిపోయింది, ఆ రోజే తెలిసిపోయింది. ఏమని తెలిసిపోయింది, హీ లాస్ట్ హిస్ జాబ్ అని తెలిసిపోయి వాళ్ళు ఏం చేశారంటే అప్పటికప్పుడు ఒక లెటర్ రాశారనమాట. రాస్తే పోస్ట్ మ్యాన్ వెంటనే తెచ్చిచ్చాడు. ఏమని, వీ హ్యావ్ బీన్ వాచింగ్ యూ, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అస్, వీ వాంట్ యువర్ సర్వీసెస్ అని రాస్తారనమాట. దానిలో నువ్వు వచ్చి మా దగ్గర పని చెయ్యి, మేము గాస్పుల్ పని చేస్తున్నాము అన్నప్పుడు ఈ అబ్బాయికి చాలా సంతోషమైంది. అబ్బా, దేవుడు ఎంత మంచి దేవుడు, నాకు కావలసిన పని, దేవుని సువార్త పని నాకు ఇచ్చాడు. స్కూల్లో టీచింగ్ కాకుండా సువార్త పనిలో నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఎంతో సంతోషంగా వెళ్ళాడంట. వెళ్ళిపోయి ఆ రోజే అక్కడ జాయిన్ అయిపోయాడు. వాళ్ళందరితో ప్రేయర్ చేసుకోవటము. ఇంకా తర్వాత ఆయన డ్యూటీ ఏంటంటే మార్నింగే బైబిల్ తీసుకోవాలి. తర్వాత ఆయన ఏం చేయాలంటే డోర్ టు డోర్ వెళ్ళాలన్నమాట. ప్రతి ఇంటికి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ నాక్ చేయాలి. నాక్ చేసిన తర్వాత వాళ్ళు తలుపు తీసినప్పుడు దేవుని యేసు ప్రభువుని గురించి చెప్పాలి. అలాగా ప్రొద్దునే ఇంకా లేచి చాలా సంతోషంగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఎప్పటి నుంచో నాకు దేవుని సేవ చేయాలనుంది. అప్పుడే చిన్నప్పుడే ఐ హ్యావ్ అనదర్ మాస్టర్, ఐ హ్యావ్ ఏ బాస్ అని చెప్పాడు కదా. అలాంటి నా బాస్ కింద నేను దేవుని సేవ చేయాలనుకున్నాను. అయితే దేవుడు నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చాడని సంతోషంగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక్కొక్క తలుపు కొడతాడనమాట. ఆ గ్లాస్గో పట్టణంలో వెరీ రిచ్ పీపుల్ ఉంటారు. రిచ్ పీపుల్ ఎంతమంది ఉన్నారో వెరీ వెరీ పూర్ పీపుల్ అంతమంది ఉన్నారనమాట. చాలా పూర్ పీపుల్ ఉన్నారు. అసలు మంచిగా ఇళ్ళు కూడా ఉండవన్నమాట. సిటీస్లో చాలా చిన్న ఇల్లు, రేకులో ఒక గోడ కానుకొని చిన్న టెంట్ లాగా వేసుకొని ఆ చలిలో ఉంటారు. తర్వాత మన దగ్గర బస్తీలు అంటాం కదా, అలా చిన్న చిన్న బస్తీలు. అంతేకాకుండా అంత తాగుడికి అలవాటు అనమాట, అంత డ్రంకర్డ్సే. తర్వాత ఎప్పుడు చూసినా ఫైటింగ్స్, పోట్లాటలు, కొట్టుకోటాలు, చంపుకోటాలు ఇవే ఎప్పుడు ఉంటాయి అన్నమాట. అలాంటి ప్లేసెస్కి, స్లమ్స్ అంటారు కదా, అలాంటి స్లమ్స్ ఏరియాస్కి
ఎక్కడైతే బీద వాళ్ళు ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ తలుపులు కొడితే వాళ్ళకంట కోపం వచ్చేదంట. ఏంటి బాబు, ఎందుకు వచ్చావు? మాకు తినటానికే తిండి లేదు, నువ్వు వచ్చి ఇప్పుడు దేవుడి గురించి చెప్తావా? మాకు అంత అవసరం లేదు, ఆ దేవుడు ఎవరో, మాకు కొంచెం అన్నం ఉంటే పెట్టండి, గివ్ అస్ సమ్ బ్రెడ్, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్, అట్లా అనేవాళ్ళు అనమాట. చాలామంది అలాగే అనుకుంటారు కదా, మాకు ఈ రోజుకి ఇఫ్ గాడ్ గివ్స్ అస్ సమ్ ఫుడ్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్ అని అనుకుంటారు. కానీ నిజమైన దేవుడు ఎవరు? ఆ శాల్వేషన్ ఎట్లా ఇచ్చాడు దేవుడు? అది పొందితేనే కదా ఈ లోకం విడిచిన తర్వాత నేను ప్రభుతో ఉంటాను అన్నది చాలామంది ఈ లోకంలో గమనించట్లేదు. వాళ్ళందరికీ చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు తాగుబోతులైనా, మన మీదకి మళ్ళీ కొట్లాడుకొచ్చినా, ఎలాంటి వాళ్ళైనా కూడా మనము ఆ సంగతి తప్పనిసరిగా చెప్పాలి. కాబట్టి ఏం చేశాడు, ఇంకా అక్కడికి వెళ్ళి చెప్తా ఉన్నాడు అనమాట. ప్రతిరోజు వెళ్తున్నాడు మార్నింగ్. వాళ్ళకందరికి విసుగు వస్తూ ఉందన్నమాట. ఇంకేం పని లేదా, పొద్దున్నే వస్తావేంటి, మాకు అసలు నిద్ర లేకముందే వెళ్ళి తలుపు కొట్టి, అమ్మ దేవుని గురించి ఒక మాట చెప్తాను, అయ్యా దేవుని గురించి, సార్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ అబౌట్ గాడ్, ద ట్రూ గాడ్ అని చెప్తే అస్సలు విసుక్కునేవాళ్ళు. తర్వాత ఇంకేం చేసేవాడంటే, అయ్యా వాళ్ళ ఇళ్ళలో ప్లేస్ కూడా లేదు, నిలబడటానికి కూడా లేదనమాట. మీరందరూ వస్తే ఒక చోటకి నేను విల్ హ్యావ్ సమ్ ప్రేయర్ అండ్ ఐ టీచ్ యూ బైబిల్ అని అలా వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు. అలాగా విసుక్కోకుండా అనమాట. ఎవ్వరు రాకపోయినా కూడా మళ్ళీ వెళ్ళటం, ఒక్కొక్క గల్లీకి వెళ్ళటం అలా చేస్తూ ఉన్నప్పుడు కొందరు యంగ్ బాయ్స్ అట్రాక్ట్ అవుతారు. చూసారా, ఇక్కడ ఉన్న యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళకన్నా కూడా దేవుడు చిన్న వాళ్ళల్లో ఎక్కువగా పని చేస్తాడు. యేసయ్యకి కూడా చిన్నవాళ్ళంటే చాలా ఇష్టం. సరేలే ఇన్నిసార్లు పిలుస్తున్నాడు కదా, ఒక్కసారి పోదాము అని వెళ్తారనమాట. పాపం ఆయన వాళ్ళ రూమ్ తీసుకెళ్తాడు. రూమ్ ఎంత ఉంది, చాలా చిన్న రూమ్ అనమాట. ఒకళ్ళిద్దరు కూర్చోడానికే ప్లేస్ ఉంది, అసలు ఇంకా ప్లేస్ లేదు. ఇంకా అరే నేను అందరిని రమ్మన్నాను, ఏం చేయాలా అని చెప్పేసి సరే అక్కడే బస్తీలో అంతా తిరుగుతూ ఉంటుంటే ఒక ఆయనకి ఈ హార్సెస్ అండ్ కౌస్ పెంచుకుంటాడనమాట. ఆయన ఏం చేస్తాడంటే, హే ఉంటుంది కదా, ఎండుగడ్డి అంటారు కదా, హే, అదేం చేస్తారంటే ఇంటి పక్కన ఒక పెద్ద హే లాఫ్ట్ లాగా పెట్టుకుంటాడు. అంటే ఒక హే హీప్ అనమాట, ఒక ఎండుగడ్డి, తెలుగులో అయితే గడ్డివాము అంటారు. అలాగా ఒక గడ్డి కుప్ప ఉంది. ఇంకేం చేస్తారంటే, ఎక్కడ నేల మీద ప్లేస్ లేదు, లెట్ us క్లైంబ్ అప్ ఓవర్ దేర్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యంగ్ బాయ్స్ అంతా తీసుకొని ఒక నిచ్చెన వేసుకొని దాని మీదకి ఎక్కి ఆ గడ్డి మీదే కూర్చొని అక్కడ ఈయన దేవుని వాక్యం చెప్తుంటే ఆ పిల్లలు వినటం మొదలేశారనమాట. చూసారా ఎంత బాగుంది కదా, ఒక గడ్డివాము అక్కడ బైబిల్ స్టడీ సెంటర్ అయ్యింది. మనకు కూడా ఇప్పుడు చర్చెస్ అన్నీ కూడా క్లోజ్ అయినాయి. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల మూలంగా తెరవడానికి ఇంక కొంచెం టైం పడుతుంది. కానీ మళ్ళీ ఇళ్ళనే దేవుడు ఏం చేశాడంటే గాస్పుల్ సెంటర్స్ కింద, వర్షిప్ సెంటర్స్ కింద, ప్రేయర్ సెంటర్స్ కింద, ప్రేయర్ ప్లేసెస్ కింద దేవుడు తయారు చేశాడు కదా. ఎనీ ప్లేస్, ఎనీవేర్, ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. కానీ మనము ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడితే అక్కడ వేసేయి ఉంటాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అలాగా కూర్చొని వాక్యం వింటూ ఉన్నారంట. అలాగ ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతూ ఉన్నారు, దేవుని వాక్యము చెప్తా ఉన్నారు. ఈ యంగ్ బాయ్స్ అందరు వెళ్తుంటే ఆ బస్తీలో ఒక ఆయన ఉన్నాడంట. చాలా ఎలాంటి ఆయన అంటే హీజ్ అన్ ఏథిస్ట్, అంటే దేవుడు లేడు అనేవాడు అనమాట. ఆయన పెద్ద లైబ్రరీ మెయింటైన్ చేస్తాడంట. దానిలో అన్ని దేవుడు లేడు అనే బుక్స్, కమ్యూనిజం బుక్స్, ఇంకా లేకపోతే ఇంకా డార్విన్ బుక్స్ అలాంటివన్నీ పెట్టుకొని ఉన్నాడంట. పెట్టుకొని ఎక్కడున్నాడు దేవుడు చూపించండి అని వాళ్ళందరినీ కూడా ఆర్గ్యూ చేస్తా ఈ బాయ్స్ అందరినీ హిండర్ చేస్తున్నాడంట. ఎవరబ్బాయి నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏదో ఊరి నుంచి వచ్చావు, ఇక్కడికి వచ్చి మా పిల్లలందరినీ చెడగొడుతున్నావు, దేవుడు ఉన్నాడని అదని ఇదని, ఎక్కడున్నాడు దేవుడు లేడు అని చెప్పేసి అక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడ హే హీప్ మీద వాళ్ళు ప్రేయర్ చేసుకుంటుంటే ఓనర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు వాళ్ళకి ఇస్తున్నారు ఆ హే హీప్, గడ్డంతా తొక్కుతున్నారు పిల్లలు, వాడిని పంపించేయండి అలా చెప్పటము, అలా చాలా హిండర్ చేస్తున్నాడంట. హిండర్ చేస్తుంటా కూడా ఈ అబ్బాయి ఆయన గురించి కూడా ప్రేయర్ చేస్తా, అంత చిన్న అబ్బాయి కదా, ఎంత యంగ్ మ్యాన్, అంత భారంతో ప్రేయర్ చేస్తా ఆయన అలా అంటానే ఉన్నాడంట. ఈయన మళ్ళీ వెళ్తానే ఉన్నాడు, క్లాసెస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు యేసు నన్ను చూచును కదా, యేసే అది కూడా చూస్తున్నాడు. చూసి ఏం చేశాడంటే ఆయనకి ఒక సిక్నెస్ వచ్చింది. ఎవరికి, ఈథిస్ట్ ఉన్నాడు కదా, దేవుడు లేడు అని చెప్పి వీళ్ళందరినీ బాధ పెట్టి ఆయనకి బాగా సిక్ అయిపోతాడు అనమాట, బెడ్ రిడెన్ అయిపోతాడు, మంచం మీద ఉన్నాడు అనమాట. అలాంటప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చిందంట ఈ బాబు దగ్గరికి, జాన్ దగ్గరికి వచ్చి, మిస్టర్ జాన్, మై హస్బెండ్ ఈజ్ వెరీ వెరీ సిక్, ప్లీజ్ కమ్ అండ్ ప్రే ఫర్ హిమ్,
ప్లీజ్ టాక్ టు హిమ్ అని వాళ్ళ వైఫ్ పిలిచిందంట. అంటే వైఫ్ని కూడా దేవుడు అలాగా రెడీ చేస్తూ ఉన్నాడు అనమాట. వెళ్ళినప్పుడు ఈయన ఇంకా వెంటనే వెళ్ళిపోయాడంట. ఆయన ఇష్టపడతాడా లేదా, మామూలు నేను రోడ్డు మీద దేవుని వాక్యం చెప్తేనే ఇష్టపడట్లేదు, ఇప్పుడు ఇంటికి వస్తే ఏం చేస్తాడో అని చెప్పేసి, ప్రభా నేను ఆయనతో ఏం మాట్లాడాలి నాకు తెలియచేయని ప్రేయర్ చేసుకొని వెళ్ళాడంట. వెళ్ళేటప్పటికి ఆయన సిక్ బెడ్ మీద ఆయన పడుకొని ఉన్నాడు అనమాట. చాలా సిక్కుగా ఉన్నాడు, చనిపోయేటట్లున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడంట, సార్ గాడ్ లవ్స్ యూ, ఫస్ట్ వర్డ్ అనమాట. సార్ గాడ్ లవ్స్ యూ అన్నాడంట. అనగానే దేవుడు ఆయన అప్పుడే సిద్ధపరుస్తూ ఉన్నాడు అనమాట. దేవుని మాట, దేవుడు ప్రేమిస్తున్నాడు అని అది చెప్పగానే ఆయన ఇట్లాగా ఆశ్చర్యంగా చూశాడంట. చూసి దేవుని హోలీ స్పిరిట్ ఉంటుంది కదా మనకి, మనము 3 in 1 గాడ్ని నమ్ముతాం, ట్రినిటీ. ఎవరు? గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. గాడ్ ద హోలీ స్పిరిట్ మన హృదయాల్లో ముందే పనిచేస్తూ ఉంటారనమాట. అలా చెప్పగానే ఆయన ఏమన్నాడు తెలుసా? జాన్, ఐ డోంట్ వాంట్ టు డై వితౌట్ ఏ గాడ్ అన్నాడంట. దేవుడు లేకుండా చచ్చిపోవటం నాకు ఇష్టం లేదు అన్నాడంట. అప్పటి వరకు లైఫ్లో అంత బతుకున్నప్పుడు అంతా కూడా నో గాడ్ అన్నాడు. చనిపోయేటప్పటికి ఆ టైంలో నిక్ ఆఫ్ ద మూమెంట్లో ఆయన ఏమంటున్నాడు? ఐ డోంట్ వాంట్ టు డై వితౌట్ ఏ గాడ్, దేవుడు లేకుండా చచ్చిపోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు బైబిల్ తీసుకొని, గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటెన్ సన్ దట్ హూసోఎవర్ బిలీవెత్ ఆన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ అన్న జాన్ 3:16 అంతా కూడా చూపించి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన బెడ్ మీదే, యేసు ప్రభా నేను ఇంతకాలం నా లైఫ్ అంతా వేస్ట్ చేశాను, నువ్వు నిజంగా ఉన్నావు కాబట్టి ఈ అబ్బాయి నా దగ్గరికి వచ్చి సువార్త చెప్తున్నాడు అని చెప్పేసి ప్రేయర్ చేసుకున్నాడంట. ప్రేయర్ చేసుకున్న తర్వాత మిరాక్యులస్లీ అసలు చనిపోతాడు అనుకున్న ఆయన మెల్లమెల్లగా లేచి ఆయన తిరగటం మొదలేస్తాడంట. కొంచెం ఆయన హీల్ అవుతూ ఉన్నాడు అనమాట, బతుకుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే మంచిగా అవ్వగానే ముందే ఏం చేశాడు తెలుసా? వాళ్ళ వైఫ్ని పిలిచాడంట. ఆయనకు ఒక డాటర్ ఉంది, వాళ్ళని పిలిచి, ఇదిగో పెద్ద లైబ్రరీ నేను మెయింటైన్ చేస్తున్నాను, అన్నీ కూడా దేవుడు లేడనే బుక్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాను, అందరికి ఇస్తున్నాను, అందరినీ ఐ వాస్ ఫోర్సింగ్ దెమ్ టు రీడ్ దెమ్. అయితే నిజమైన దేవుడు ఉన్నాడు అని చెప్పేసి నాకు తెలుసుకున్నాను, తీసుకురండి ఆ బుక్స్ అని చెప్పేసి ఆ షెల్ఫ్లో ఉన్న బుక్స్ అన్నీ కూడా తీసుకొచ్చి బాగా చింపి ముక్కలు చేసి, ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్ అన్నిట్లో ఒక ఫైర్ ప్లేస్ అని ఉంటుందన్నమాట. అక్కడ వెచ్చుకుంటానికి అని చెప్పేసి ఎప్పుడు ఒక కట్టెలు పెట్టి మండుతూ ఉంటాయి, వింటర్ అంతా అందరి ఇళ్ళల్లో ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాడంటే ఆ బుక్స్ అన్నీ కూడా దానిలో పడేసేసి కాల్ చేస్తాడు. దేవుడు ఉన్నాడు, నాకు ఐ డోంట్ వాంట్ దీస్ బుక్స్ అండ్ ఐ డోంట్ వాంట్ అదర్స్ ఆల్సో టు రీడ్ దీస్ బుక్స్, వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ బుక్స్ అయినా కూడా అవన్నీ కూడా చింపేసి వాళ్ళన్నీ కూడా కాల్చేస్తారు. చూసారా ఎన్ని బుక్స్ ఉన్నాయి కదా, ఆయన పడుకున్నప్పుడు పెద్ద లైబ్రరీ మెయింటైన్ చేస్తున్నాడు కదా. అయితే ఇవన్నీ కూడా కాల్చేసి చక్కగా యేసు ప్రభువు దగ్గరికి వాళ్ళందరినీ, మనందరం యేసు ప్రభువుని నమ్ముకుందాము అని చెప్పేసి జాన్కి ఇంకా కోఆపరేట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ ఏరియాలో అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరైతే ముందు హిండర్ చేశారో, ఎవరైతే వద్దు గాస్పుల్ నో గాడ్ హియర్ అని అన్నారో వాళ్ళే దేవుని స్వార్థ ప్రకటిస్తున్నారు అనమాట. కాబట్టి మనం కూడా కొందరిని చూసి అబ్బా వీళ్ళు అస్సలు నమ్మరేమో అనుకుంటాం, కానీ వన్ డే విల్ కమ్. మనం బాగా సిన్సియర్గా ప్రేయర్ చేసి, ఇఫ్ యు ఆర్ సిన్సియర్ ఇన్ అవర్ ఎఫర్ట్స్, వన్ డే ఆర్ అదర్ దే విల్ డెఫినెట్లీ కమ్ టు నో అబౌట్ ద ట్రూ గాడ్. సరే అయిపోయిన తర్వాత అక్కడ సేవ జరుగుతూ ఉందంట. మళ్ళీ ఇంకొక రోజు ఏమైందంటే ఒక ఆంటీ వచ్చిందంట, వచ్చి జాన్ ప్లీజ్ కమ్ టు మై హౌస్ అనిందంట. అంటే వాట్ మ్యామ్ వాట్ హ్యాపెండ్ అంటే, మై సన్ ఈజ్ ఎ డ్రంకర్డ్, బాగా తాగుతున్నాడు, తాగి ఎంత అల్లరి చేస్తున్నాడు, యంగ్ బాయ్ నీకన్నా చిన్నోడు, వాడేమో తాగి ఎంత గంగాలు పెట్టి వాడు హీస్ స్పాయిలింగ్ హిస్ హెల్త్. ఎవరైతే తాగుతారో, ఎవరైతే సిగరెట్లు తాగుతారో, లేకపోతే ఇవన్నీ తాగుతారో, లేకపోతే ఇంకా ఈ రోజుల్లో వేస్తున్న డ్రగ్స్లు అవన్నీ ఎవరైతే తీసుకుంటున్నారో, దే ఆర్ సిన్నింగ్ అగెన్స్ట్ గాడ్ యాజ్ వెల్ యాజ్ అగెన్స్ట్ దెమ్సెల్వ్స్, దే ఆర్ హార్మింగ్ దేర్ బాడీ. అది గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలు ఇప్పుడు మీరు పెద్దగా అయిన తర్వాత ఒకసారి మనము చార్లీ ద డ్రమ్మర్ బాయ్ అప్పుడు కూడా చెప్పుకున్నాం కదా, చిన్నప్పుడే వాళ్ళమ్మ ఒక ప్రామిస్ చేపించింది. ఏమని ప్రామిస్ చేపించింది? నేను పెద్దగా అయిన తర్వాత లిక్కర్, డ్రింక్స్ వైపు కూడా నేను చూడను, సిగరెట్ వైపు కానీ
దేని వైపు కూడా ఐ విల్ నాట్ లుక్ ఎట్ ఇట్ అని వాళ్ళ అమ్మ ప్రామిస్ చేయించుకుంటుంది అనమాట. కాబట్టి మీరందరూ కూడా ఏసఐ దగ్గర ఒక ప్రామిస్ చేసుకోండి, ఏసయ్య నేను పెద్ద అయిన తర్వాత నేను ఎక్కడున్నా కూడా ఐ విల్ నాట్ లుక్ ఎట్ సిగరెట్ ఆర్ ఎనీ డ్రింక్స్ ఆర్ ఎనీ డ్రగ్స్ విచ్ హార్మ్ మై బాడీ అండ్ విచ్ డిస్ప్లీజ్ యూ అన్న నిర్ణయం చేసుకోవాలి. జాన్ కూడా చిన్నప్పుడే మన బాధ పెట్టే పని కూడా నేను చేయనని అనుకున్నాడు కదా. సరే అలాగా అని చెప్పిన తర్వాత సరే తాగుబోతులు ఎట్లా ఉంటారు, బాగా తాగి ఏమేమో మాట్లాడుతూ ఉంటారు కదా, వాట్ దే టాక్ దే ఆల్సో డు నాట్ నో. అలాగా మాట్లాడి అట్లా అందరిని కూడా హామ్ చేస్తూ ఉంటారు, అన్నిటికీ కొట్లాట పెట్టుకుంటారు. ఏమన్నా అన్నారనుకో దానిలోంచి ఇంకేంటో తీసి మళ్ళీ ఇంకా కొట్లాటలు అలాగా ఈ డ్రంకర్డ్స్తో పెద్ద గొడవ అనమాట వాళ్ళతో. సరే ఆమె తీసుకెళ్తే ఆ పిల్లోడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏం బాబు ఎందుకు ఇట్లా అంతా తాగుతున్నావు నువ్వు అంటే, ఐ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్, ఇట్ బికేమ్ ఏ హ్యాబిట్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అంటాడు. నాకు తాగటం అలవాటు అయిపోయింది, నేను దాని నుంచి బయటికి రావటం అనేది కుదరదు అంటే మళ్ళీ అబ్బాయి ప్రేయర్ చేసుకొని జాన్ ఏమంటాడంటే, గాడ్ విల్ హెల్ప్ యూ, ఎవరు హెల్ప్ చేయలేరని అనుకోకు, నువ్వు దేవుని దగ్గరికి వస్తే నువ్వు గాడ్ విల్ హెల్ప్ యూ అని చెప్పేసి మళ్ళీ గాస్పెల్ అంతా చెప్తాడు. మనల్ని బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి తప్పించడానికే, ఈ సిన్ఫుల్ యాక్టివిటీస్ నుంచి తప్పించడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, మన కోసం చనిపోయాడు. కాబట్టి యేసయ్యని నమ్ముకుంటే యేసుప్రభు మనకు సహాయం చేస్తాడు అని చెప్పిన తర్వాత గాస్పెల్ అంతా వినిన తర్వాత నవ్ యూ ప్రే అని అంటాడు. అంటే వాడు అసలు నిలబడి నేను చెయ్యను అంటున్నాడు. నో నో నో, యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్. నువ్వు ఈ చెడు అలవాటు నుంచి బయటికి రావాలంటే నువ్వు ప్రేయర్ చేసి యేసుప్రభు నీ హృదయంలోకి రమ్మని అడుగు. తర్వాత యేసుప్రభు ఆయన నీ హృదయంలోకి వచ్చి నీ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటిని కూడా తొలగిస్తాడు అని చెప్పినప్పుడు అబ్బాయి ఏం చేస్తాడంటే ఇంకా బలవంతంగా మోకరించి నవ్ యూ ప్రే అంటే ఐ డోంట్ నో హౌ టు ప్రే అంటాడు అనమాట. ఐ డోంట్ నో హౌ టు ప్రే, ఐ కాంట్ ప్రే అంటాడు అనేసి ఇంకా లేస్తూ ఉంటుంటే ఈయన అబ్బాయి మళ్ళీ చెప్తాడు, ఒక చెయ్యి గట్టిగా వేసేస్తాడు అనమాట. వాడు లేవకుండా ఎందుకంటే స్కూల్లో బిగ్ బాయ్స్ని బ్యాడ్ బాయ్స్ని కంట్రోల్ చేశాడు కదా, అలాగా గట్టి చెయ్యి వేసేసి నో యు ఆర్ ప్రేయింగ్, నీకు ప్రార్థన రాదన్నావు కదా, టెల్ ద సేమ్ థింగ్ టు గాడ్, దేవుడికే చెప్పు, గాడ్ ఐ డోంట్ నో హౌ టు ప్రే, ఐ కాంట్ ప్రే అని యూ టెల్ హిమ్ ద సేమ్ థింగ్. అదే ప్రేయర్ అంటే. అప్పుడు అబ్బాయి ఇంకా మోకరించి అట్లాగే అనమాట, దేవా నాకు ప్రేయర్ రాదు కానీ నాకు ఈ హ్యాబిట్ నుంచి ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ హ్యాబిట్, యూ ప్లీజ్ హెల్ప్ మీ, యూ కమ్ ఇన్ టు మై హార్ట్. ఏదో ఆయన ఎంత వస్తే అంత అట్లా చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఈయన చెప్తాడు, అదే ప్రేయర్ అంటే. మనకేమో పెద్ద పెద్ద మాటలు అన్నీ చెప్పి మనం చెప్పనక్కర్లేదు, కానీ వాట్ ఎవర్ వీ ఫీల్ ఇన్ అవర్ హార్ట్, మీ డాడీతో ఎలా మాట్లాడతావో అలాగే దేవునితో నువ్వు మాట్లాడాలి అని చెప్పిన తర్వాత అబ్బాయి కదా కన్ఫెషన్ ప్రేయర్ అంతా చేపిస్తాడనమాట. ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, అన్నీ ఇంత ఎంగేజ్లోని నేను బ్యాడ్ హ్యాబిట్స్కి వచ్చేసాను, అవన్నీ నాలోంచి తీసివేయి అని చెప్పేసి అబ్బాయి ప్రేయర్ చేసినప్పుడు అబ్బాయికి చాలా పీస్ వస్తుంది. తర్వాత వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీ అనమాట. చూసారా వాళ్ళ మమ్మీలు, సండే స్కూల్ పిల్లల మమ్మీలు చూస్తుంటే వినండి, మనము మన పిల్లల్ని చేంజ్ చేయలేకపోతే వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ టు ద మెన్ ఆఫ్ గాడ్. వాళ్ళ దేవుని మన పాస్టర్స్ దగ్గరకో దేవుని సేవకుల దగ్గరకో తీసుకొచ్చి వాళ్ళని హైడ్ చేసి లోపల పెట్టారనుకోండి, మా అబ్బాయి చెడ్డ పిల్లోడని అందరికి తెలుస్తుంది అనుకొని అలా పెట్టారనుకోండి, వాళ్ళు ఇంకా పాడైపోతారు. అప్పుడు మీ మాట వినరు, దేవుని సేవకుల మాట వినరు. కాబట్టి దేవుని సేవకుల దగ్గర తీసుకొస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు, తర్వాత దేవుడు తప్పక వాళ్ళతో మాట్లాడతాడు. కాబట్టి అట్లాగా ప్రేయర్ చేస్తారన్నమాట. ప్రేయర్ చేసిన తర్వాత అలాగా మెల్లమెల్లగా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ అలా సేవ అంతా కూడా బాగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఎక్కువ మంది కూడా వస్తూ ఉంటారు. ఇంకా ఎలాగంటే 100 పీపుల్ కూడా రావటం మొదలేస్తారనమాట. 100 పీపుల్ 200 పీపుల్ అలా కూడా వస్తూ ఉన్నారు. సేవ బాగా జరుగుతుంది. సేవ జరుగుతుంటే సేటన్కి ఇష్టం ఉంటుందా? ఇష్టం లేదు కదా. సేటన్ ఎట్లాగైనా పాడు చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. గాస్పుల్ అంటే దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు, యేసుప్రభు అంటే ఇష్టం లేని వాళ్ళు వాళ్ళ అబ్బాయికి జాన్కి ఎప్పుడు ట్రబుల్ చేస్తూనే ఉంటారు అనమాట. ఒకసారి ఏమైందో తెలుసా, ఆ రోడ్డు మీద బైబిల్ తీసుకొని అట్లా వెళ్తూ ఉంటుంటే ఎక్కడి నుంచో ఇంత లావు రాయి, ఆ రాయి వచ్చి పట్టుమని తలకి తగిలిందనమాట. ఆయన రాకుండా చేయాలని చెప్పేసి ఎవరో రాయేసి
తుంటరోళ్ళు రాయేసి కొట్టారంట. కొట్టి అది అసలు తగిలి బ్లడ్ ఇలాగా కారిపోయి ఆయన అక్కడే రోడ్డు మీద పడిపోయాడు అనమాట. రోడ్డు మీద పడిపోయి బైబిల్ అటు పడిపోతే కూడా ఒక్కళ్ళు కూడా దగ్గరికి వచ్చి లేపటం కానీ ఏమి వాట్ హ్యాపెండ్ అని అడగటం కానీ ఏమి లేదంట. ఆయన అట్లా రోడ్డు మీద పడున్నాడు, ఎవరికి వాళ్ళు వెళ్తూనే ఉన్నారనమాట. అయినా కూడా మెల్లగా కొంచెంసేపు అయినాక ఆయనే లేచి దాన్ని అంతటిని కూడా కట్టుకొని మళ్ళీ తర్వాత దేవుని సేవలోకి వెళ్ళారంట. దేవుని సేవలో అన్నీ మంచిగా జరగవు, మనకి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా యేసయ్య మనల్ని చూస్తున్నాడు, ఆయన నడిపిస్తాడు కాబట్టి ముందుకెళ్ళాలి అన్న సంగతి ఇక్కడ మనము నేర్చుకుంటున్నాము. తర్వాత ఇంకోసారి ఏమైందంటే ఒక ఇంటి పక్క నుంచి వెళ్తూ ఉంటుంటే కొందరు ఈ పోకిరి వాళ్ళు ఏం చేశారంటే ఈ అబ్బాయి మీద హాట్ వాటర్, ఒక బౌల్లో హాట్ వాటర్ ప్యాన్లో పట్టుకొని కరెక్ట్గా ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే రోజు అలా వెళ్తాడు కదా, కాసుకొని ఉన్నారనమాట బాయిలింగ్ వాటర్తో. ఆ బాయిలింగ్ వాటర్ని ఇట్లాగా ఆ అబ్బాయి మీదకి వేశారంట. ఎంతగా కష్టం కదా బాయిలింగ్ వాటర్ పడితే. అట్లాగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన హీ కెప్ట్ ఆన్ డూయింగ్ హిజ్ మినిస్ట్రీ. ఎంతో నమ్మకంగా, నన్ను ఎవరు చూసినా చూడకపోయినా, నన్ను అందరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, నేను ఈ గాస్పుల్ వర్క్ చెప్పాలి, ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఐ హ్యావ్ టు డూ దిస్ మినిస్ట్రీ అని చెప్పేసి ఎంతో సిన్సియర్గా అలాగే మినిస్ట్రీ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు అనమాట. ఒకసారి ఏమైందంటే సండే చర్చ్కి వెళ్ళాడు. సండే చర్చ్కి వెళ్ళిన తర్వాత ఆ సిటీ మిషన్ వాళ్ళ చర్చ్కి వెళ్తే అక్కడ కూర్చొని వాక్యం వింటూ ఉన్నప్పుడు, వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఒక సంగతి చెప్పారంట. ఏ సంగతి చెప్పారంటే, చూడండి మనకి ఇక్కడ చర్చ్ ఉంది, మీకు కావాల్సినప్పుడల్లా వాక్యం చెప్పడానికి చాలామంది మిషనరీ వర్కర్స్ ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, సండే స్కూల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కొన్ని పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అక్కడ అసలుకి దేవుడు అంటే ఎవరు కూడా తెలియదు, చాలా వికెట్ పీపుల్ ఉన్నారు, అలాంటి ఒక ప్లేస్ గురించి మీకు చెప్తాను అన్నాడంట. చెప్తా ఉంటే అందరు ఇలా వింటున్నారనమాట. ఏంటి, ఏం ప్లేస్ గురించి చెప్తున్నాడు అని చెప్పినప్పుడు ఆయన చెప్పాడంట, ఆస్ట్రేలియా ఉంది కదా, ఆస్ట్రేలియా అక్కడ ఈస్టర్న్ పార్ట్స్లో న్యూ హెబ్రడీస్ అనే ఒక ప్లేస్ ఉంది అని చెప్పాడంట. ఇక్కడ మనం వరల్డ్ మ్యాప్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇక్కడ పింక్ కలర్ ఉన్న చోట ఉన్నారు కదా. అయితే అక్కడ అదర్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్, అంటే వీళ్ళు ఇక్కడ ఉంటే గ్లోబ్ ఉందనుకోండి, బ్యాక్ సైడ్కి వస్తుంది అనమాట. అక్కడ నుంచి వస్తే ఇక్కడ ఆస్ట్రేలియా ఉంది కదా, ఆస్ట్రేలియాకి దగ్గరలో చిన్న చిన్న చుక్కల్లా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా స్మాల్ ఐలాండ్స్ అనమాట. చాలా చిన్న చిన్న ఐలాండ్స్. వాటిల్లో ఒక ఐలాండ్ పేరు న్యూ హెబ్రడీస్. ఈ న్యూ హెబ్రడీస్ అని కూడా మీరు నెట్లో కొట్టి చూడొచ్చు. అయితే న్యూ హెబ్రడీస్ అనే ఐలాండ్స్ ఉన్నాయి. దానికి కొన్ని ఇయర్స్ బ్యాక్ దాని పేరు మార్చి వాన్యువాచు అని పేరు పెట్టారు. న్యూ హెబ్రడీస్ అని కొట్టినా కూడా మీకు నెట్లో దొరుకుతుంది, లేకపోతే వాన్యువాచు వాళ్ళ ఆ లాంగ్వేజ్లో అట్లాగా ఆ పేరు పెట్టారనమాట. మీరు అవి రియల్ ప్లేసెస్ కాబట్టి మీరు చూడొచ్చు. కాబట్టి అక్కడ సంగతి చెప్పి మనందరం కూడా ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్నాము, అక్కడ ప్రజలకి దేవుడు అంటే తెలియదు అంటే వింటున్నారనమాట. తర్వాత ఆయన ఇంకొక విషయం చెప్పాడంట, దోస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ వికెడ్ అని చెప్పాడంట. ఈ అబ్బాయి ఆలోచిస్తున్నాడు, అవును ఇక్కడ కూడా బస్సులో వెళ్ళినప్పుడు నన్ను రాయేసి కొట్టారు, వేడి నీళ్ళు పోసారు నా మీద, ఇక్కడ కూడా వికెట్ పీపుల్ ఉన్నారు కదా, అక్కడ కూడా ఉన్నారేమో అనుకుంటున్నాడంట. దే ఆర్ ఆల్ థీవ్స్ అన్నాడంట. దొంగలు కూడానా అని అనుకున్నాడు. ఇంకా వింటున్నాడు అనమాట. తర్వాత దే ఆర్ వికెట్ పీపుల్, చెడ్డవాళ్ళు, దొంగలు, వాళ్ళు మనుషుల్ని చంపేవాళ్ళు, దే ఆర్ మ్యాన్ ఈటర్స్ అని చెప్పాడంట. అందరు ఒక్కసారి స్టన్ అయిపోయారనమాట. మ్యాన్ ఈటర్స్ ఇంకా ఉన్నారా, మనుషుల్ని చంపుకొని తినేవాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అందరు కూడా ఆశ్చర్యపోయారనమాట. అందరు ఇంకా అలా వింటున్నారంట. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కూడా చంపుకొని తింటారు. ఆకలి అయిందనుకోండి, మెల్లగా పిల్లలు బయట తిరుగుతుంటే వేరే వాళ్ళ పిల్లల్ని తెచ్చుకొని వాళ్ళు చంపుకొని తింటారు. తర్వాత ఇంకా ఏం చేస్తారంటే ఆ బోన్స్ ఉంటాయి కదా, బోన్స్ టీత్ కూడా ఉంటాయి కదా, దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కొందరు పూసలు దాంట్లో వేసుకుంటారు కదా, అలాగా వాళ్ళు గొలుసులాగా చేసుకొని దాన్ని చైన్స్ లాగా వాళ్ళు మెడలో వేసుకుంటారు. అంతేకాకుండా
దే వర్షిప్ డెవిల్స్. వాళ్ళకి నిజమైన దేవుడు ఎవరో తెలియదు. అందుకనే ఈ లోకంలో ఉండే డెవిల్స్ని, స్పిరిట్స్ని వాళ్ళు అక్కడ వర్షిప్ చేస్తారు. దేర్ ఆర్ డెవిల్ కింగ్స్ అండ్ క్యానిబాల్స్ అని అప్పుడు చెప్పాడంట. ఆస్ట్రేలియా దగ్గర న్యూ హెబ్రిడీస్ అని ఐలాండ్స్ ఉన్నాయి. అక్కడ డెవిల్ కింగ్స్ ఉన్నారు, క్యానిబాల్స్ మనుషుల్ని చంపేవాళ్ళు, చాలా వికెట్ పీపుల్ ఉన్నారు. అయితే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు ఏదో రాక్షసులు, వాళ్ళు ఏదో కాదు. దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. దే ఆల్సో నీడ్ జీసస్. వాళ్ళకి కూడా యేసుప్రభు అవసరము. అక్కడంతా కూడా యేసుప్రభుని గురించి చెప్పి వాళ్ళ వికెట్నెస్ అంతా కూడా మనం మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి మీరు ప్రేయర్ చేయండి, వచ్చి ఊరికే వినేసి వెళ్ళిపోవటం కాకుండా అలాంటి ప్లేసెస్కి వెళ్ళి మీరు దేవుని సేవ చేయాలి, వాళ్ళకు కూడా యేసుప్రభుని గురించి చెప్పాలి అని చెప్పినప్పుడు ఈ అబ్బాయి అనుకున్నాడంట, నేను చిన్నప్పుడే అనుకున్నాను కదా యేసుప్రభుని అంగీకరించిన తర్వాత ఇంకా నేను దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోవాలి అని అనుకున్నాను. చిన్నప్పుడే మా అమ్మోళ్ళని వదిలిపెట్టేసి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడ దేవుని సేవని నేను చెయ్యాలి అనుకున్నాడంట. తర్వాత మళ్ళీ భయం వేసిందంట. వెంటనే వెళ్ళి చెప్తే మళ్ళీ వాళ్ళు ఏమంటారో, ఇక్కడ జాబ్ చేస్తున్నాను కదా, ఇక్కడ సేవ బాగా జరుగుతుంది, 100 యంగ్ పీపుల్, 200, 300 అలా కూడా వచ్చేస్తున్నారు మీటింగ్స్కి. ఇంత బాగా జరుగుతున్నప్పుడు ఇది వదిలిపెట్టేసి ఎక్కడో తెలియని చోటుకి వెళ్ళి అక్కడ ఎవ్వరూ లేని చోట ఎందుకు చేయాలి అట్లా అనిపిస్తుందంట. మనం ముందు అనుకున్నాడంట, లెట్ మీ గో హోమ్ అండ్ ప్రే అని బాగా ప్రేయర్ చేశాడంట. ప్రేయర్ చేసి తర్వాత అబ్బాయికి దేవుడు చూపించాడు అనమాట. యూ మస్ట్ గో దేర్, వాళ్ళకి కూడా సువార్త చెప్పాలి అన్న సంగతి ఆయనకి తెలిసిందనమాట. వాక్యం ద్వారా మనసులో తెలిసిన తర్వాత వెళ్ళి ఆ పాస్టర్స్కి చెప్పారంట. సార్, పాస్టర్ గారు, ఐ వాంట్ టు గో దేర్. ఆ న్యూ హెబ్రిడీస్కి నేను వెళ్తాను, ఆ మ్యాన్ ఈటర్స్ దగ్గరికి నేను వెళ్తాను, ఆ డెవిల్ కింగ్స్ దగ్గరికి నేను వెళ్తాను, వెళ్ళి అక్కడ సువార్త నేను ప్రకటిస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడ్డారంట. ఎస్ జాన్, వీ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ యూ, యూ హ్యావ్ ద కాలింగ్, నీకు ఆ కాలింగ్ ఉంది, మంచి ఉంది, కాబట్టి నువ్వు అలా చేస్తావు, దేవుడు నీకు తప్పక తోడుగా ఉంటాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రేయర్ చేసి వాళ్ళు ఓకే చేసిన తర్వాత వాళ్ళు చెప్పారంట, నువ్వు ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ పర్మిషన్ కూడా తీసుకోవాలి, మీ మమ్మీ డాడీకి చెప్పిరాపో అని చెప్పేసి పంపించారంట. పంపిస్తే సరే ఈ అబ్బాయి భయం వేస్తుందన్నమాట, మమ్మీ డాడీ ఏమంటారో, నేను ఇప్పుడు ఏదో జస్ట్ 40 కిలోమీటర్స్ అవే ఉన్నాను కానీ ఇప్పుడు మరీ వెరీ ఫార్ వెళ్తున్నాను కదా అని చెప్పేసి అయినా కూడా చెప్పాలని మమ్మీకి డాడీకి వాళ్ళందరికీ గిఫ్ట్స్ అవి ఇవన్నీ తీసుకొని, పిల్లలకి స్వీట్స్, కేక్స్ అవన్నీ తీసుకొని బయలుదేరి మళ్ళీ బ్యాక్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత డోర్ నాక్ చేశాడు. డోర్ నాక్ చేసి దాన్ని ఇలాగా పుష్ చేయగానే వాళ్ళ మమ్మీ డాడీ లోపల ఉన్నారు, పిల్లలందరూ ఉన్నారు. ఒక్కసారి జాన్ను చూశారంట. చూడగానే వాళ్ళకి ఎంత సంతోషమైందంటే, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ జాన్ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి వాళ్ళ డాడీ పరిగెత్తుకుంటూ వచ్చేసి గట్టిగా వాటేసుకున్నాడంట, హగ్ చేసుకున్నాడంట, వాళ్ళ మమ్మీ కిస్ చేసిందంట. బ్రదర్స్ అందరు, సిస్టర్స్ వెరీ వెరీ హ్యాపీ. అందరూ ఒకేసారి మాట్లాడుతున్నారంట. 11 పీపుల్, ఈయన మాట్లాడుతున్నాడు, మమ్మీ మాట్లాడుతుంది, తర్వాత బ్రదర్ మాట్లాడుతున్నాడు, సిస్టర్ మాట్లాడుతున్నారు, అందరు మాట్లాడి అందరూ చాలా హ్యాపీగా అయిపోయి ఆయన తెచ్చినవి అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా లంచ్ అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ ప్రేయర్లో ఉన్నప్పుడు అది అయిపోయినాక ఈ అబ్బాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి మమ్ అండ్ డాడ్, నేను ఒక విషయం చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను అని చెప్పాడంట. చెప్పంటే ఏంటి, ఏం చెప్తున్నావు అంటే, ఇట్లాగా ఆ న్యూ హెబ్రిడీస్ అక్కడ ఉంది, అదంతా కూడా వాళ్ళు క్యానిబాల్స్ ఉన్నారు అక్కడ. మరి ఎవరికి వాళ్ళు కూడా యేసుప్రభుని నమ్ముకోవాలి కదా. కొంతమంది మిషనరీస్ వెళ్ళారు, ఇంకా చాలామంది మిషనరీస్ వెళ్ళాలి. చాలా చిన్న ఐలాండ్స్ ఉన్నాయి, ఒక్కొక్క చోట ఒక్కళ్ళన్నా వెళ్ళి చెప్పాలి. కాబట్టి నేను కూడా ఒక ప్లేస్ నాకు ఇచ్చారు, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళ డాడీ వెంటనే, ఆయనకి టీయర్స్ వస్తున్నాయంట, కానీ వెంటనే అగ్రీ చేశాడంట. అగ్రీ చేసి, బాబు నువ్వు పుట్టినప్పుడే నా పెద్ద కొడుకు నువ్వు, కాబట్టి దేవుని సేవకి ఇచ్చేయాలని నేను అనుకున్నాను, కాబట్టి గాడ్ విల్ బీ విత్ యూ, విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ, యూ హ్యావ్ గో హెడ్ అని చెప్పారంట. వాళ్ళ మమ్మీ కూడా బాగా ప్రేయర్ చేసి, దేవుడే నిన్ను కాపాడుతాడు, ఆయన ఇంతకాలం కాపాడాడు కదా, నువ్వు దేవుని సేవలో ముందుకెళ్ళు అని చెప్పి పంపించారనమాట. పంపించేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ మిషనరీస్ సిటీ మిషన్కి వచ్చేసాడు. వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మంచి ట్రైనింగ్ ఇస్తారు. ఆల్రెడీ అబ్బాయికి ఫీల్డ్ వర్క్ ఇవన్నీ ట్రైనింగ్ ఉంది. అయితే మెడిసిన్స్, ఏ జబ్బు, అక్కడ హాస్పిటల్స్ ఏముండవు కదా, మిషనరీసే
జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా ట్రీట్ చేయాలన్నమాట. కాబట్టి ఏ మెడిసిన్ దేనికి వాడాలి, అలాంటి ట్రైనింగ్, తర్వాత ఇళ్ళు ఎలా కట్టుకోవాలి, తర్వాత ఇంకా అలా ఏం చేయాలి, సెల్ఫ్ కుకింగ్స్ అవన్నీ కూడా ఆయనకి నేర్పిస్తారు. తర్వాత అక్కడ వెదర్ ఎలా ఉంటుంది, దానికి ఎట్లాగా అడ్జస్ట్ అవ్వాలి, ఇవన్నీ కూడా బైబిల్ గురించి ఇంకా ఎక్కువగా నాలెడ్జ్ అవన్నీ కూడా చక్కగా నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత ఒకరోజు ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత ఆ రోజు ఏప్రిల్ నెలలో అన్నమాట వాళ్ళు డేట్ ఫిక్స్ చేసి ఒక పెద్ద షిప్ ఉంటుంది, ఆ షిప్లో టికెట్ కూడా బుక్ చేస్తారు. బుక్ చేసిన తర్వాత ఈయనకి మ్యారేజ్ కూడా చేస్తారు. మీ ఇద్దరు వెళ్ళి సేవ చేయండి, నువ్వు సేవ చేస్తూ ఉంటుంటే విమెన్తో మాట్లాడటానికి ఈమె పనికి వస్తుంది నీకు అని చెప్పేసి మంచి ఆమెకు కూడా మిషనరీ విజన్ ఉందన్నమాట. కాబట్టి వాళ్ళకి మ్యారేజ్ చేసి వాళ్ళిద్దరిని కూడా ఈ సేవకని రెడీ చేస్తారు. ఈ అబ్బాయి మన జాన్ 1824లో పుట్టాడు. 1824లో మన 200 years బ్యాక్ స్టోరీ అనుకున్నాం కదా. అయితే ఆయన వెళ్ళింది 1858లో. అంటే ఎంత అనమాట, నియర్లీ 34 years ఏజ్. అప్పుడు ఆయన యంగ్ వైఫ్ని తీసుకొని అంత చిన్న వయసులోనే ఆయన ఏం చేశాడంటే బయలుదేరి అక్కడి నుంచి బయలుదేరి ఏప్రిల్ 6th డేట్న వాళ్ళ షిప్ ఎక్కుతారు. ఎక్కిన తర్వాత ఆ షిప్లో కూడా కెప్టెన్ చాలా మంచి ఆయన క్రిస్టియన్ అనమాట. ఇంకా దానిలో బైబిల్స్, ప్యాకెట్స్, ఇంకా మెడిసిన్స్, అక్కడ వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి గిఫ్ట్స్, పెద్ద లగేజ్, ఆ లగేజ్ అంతా వేసుకొని బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత ఆ షిప్ మళ్ళీ వెళ్తూ ఉంటుంది అనమాట. వెళ్తూ ఉన్నప్పుడు కెప్టెన్ కలుస్తానికి వెళ్తాడు, షిప్ కెప్టెన్ని. ఆయన కూడా క్రిస్టియన్. ఆయన చాలా సంతోషిస్తాను, నేను మిషనరీ వర్క్ మీద వెళ్తున్నాను అంటే ఆయన వెరీ వెరీ హ్యాపీ. కండక్ట్ ప్రేయర్స్ హియర్ అంటాడు. కాబట్టి ఆ షిప్లో అటు ఇటు తిరుగుతా అందరికి దేవుని సువార్త చెప్పటము, తర్వాత ఈవినింగ్ మార్నింగ్ ప్రేయర్స్ కండక్ట్ చేయటము, అలాగా కొన్ని ఫ్యూ మంత్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి కదా, చాలా దూరం కదా, ఏరోప్లేన్స్ అవేమీ లేవు. కాబట్టి వాళ్ళు ఈ అట్లాంటిక్ ఓషన్ ఇక్కడి నుంచి బయలుదేరి ఇట్లా అంతా కూడా వెళ్ళి 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 ఇక్కడ ఇండియన్ ఓషన్ అవన్నీ వస్తాయి కదా, అవన్నీ దాటుకొని 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 ఆస్ట్రేలియా వరకు ఆ షిప్ వెళ్తుంది అనమాట. చాలా ప్లెజెంట్ జర్నీ, కొత్త ప్లేసెస్ దూరం నుంచి చూడటము, వాళ్ళిద్దరు పాటలు పాడుకుంటా, దేవుని పాటలు పాడుకుంటా, కొత్త ప్లేస్ కోసం రెడీ అవ్వకుండా ప్రేయర్ చేసుకుంటా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఆయన అక్కడ వరకే అనమాట ఆ షిప్ వీళ్ళందరినీ దింపేసి షిప్ వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఇంకో షిప్ ఎక్కుతారు. ఆ షిప్లో పైలట్ వెరీ రఫ్ మ్యాన్ అనమాట. ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ అలాంటి రఫ్ పీపుల్, రఫ్, అసలు పిచ్చి పిచ్చికి నడుపుతూ ఉంటాడు. అసలు ప్రేయర్ అంటే పట్టదు, ఏం మాట్లాడినవాడు, ఏం చెప్పడు, ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తూ ఉంటాడు. అలా నాన్ కోఆపరేటివ్గా ఉంటాడు అనమాట. అప్పుడే ఇంక అర్థమవుతా ఉంది, ఇప్పటి వరకు ఉన్న నా కంఫర్టబుల్ లైఫ్ అందరూ ప్రభుని అంగీకరించడం అయిపోయింది, ఇక్కడి నుంచి పైలట్ దగ్గర నుంచే మొదలైంది నాకు అనుకొని ఆయన ప్రేయర్ చేసుకుంటా అలాగా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న చుక్కలు కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళాలన్నప్పుడు ఆయన అంటాడు, దగ్గరికి మాత్రం మేము వెళ్ళము, ఈ షిప్ని ఇక్కడే ఆపేస్తాము, మీరు ఏదైనా చిన్న క్యానో అంటారు, చిన్న చిన్న బోట్లు లాగా ఉంటాయి, ఆ బోట్లు తీసుకొని మీరు వెళ్ళాల్సిందే, అక్కడ దాకా రాము, అక్కడ క్యానిబాల్స్ ఉంటారని చెప్పేసి ఈ సముద్రంలో దూరంగానే అనమాట, అక్కడెక్కడో ఉంటే ఇంకా సముద్రం కొన్ని మైల్స్ ఉండగానే ఆ మధ్యలో ఆపేస్తాడు. ఆపేసి దిగండి 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 అని చాలా హడావుడి చేస్తాడు అనమాట. చేస్తూ ఉంటుంటే వీళ్ళు సొంతగా ఇప్పుడు పడవ నడుపుకొని దానికి వెళ్ళాలి. షిప్ అంతా అందరు దిగటం అట్లా ఏం లేదు, ఎక్కడో మధ్యలో అనమాట. మీరు ఇక్కడ దిగిపోండి, ఆ ఐలాండ్స్కి వెళ్ళే వాళ్ళందరూ, న్యూ హైబ్రిడ్స్కి వెళ్ళే వాళ్ళందరూ అని చెప్పిస్తే వీళ్ళిద్దరే అప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న క్యానోస్, చిన్న చిన్న పడవలు ఉన్నాయి అన్నమాట. ఆ పడవని ఒకటి తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే సామాన్ అంతా దించుకోవాలి కదా, చాలా బైబిల్స్ అంటే దానికి సంబంధించిన బుక్స్ కానీ వీళ్ళ ప్యాకెట్స్ కానీ అన్నీ కూడా దీనిలోకి ఆ చిన్న పడవలోకి వాళ్ళంతా లోడ్ చేసుకుంటారు. ఆ బోట్లోకి అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఆయన దిగుతాడు. దిగిన తర్వాత వాళ్ళ వైఫ్ని కూడా చెయ్యి పెట్టి ఇట్లా లోపలికి దింపుతున్నాడో లేదో ఆ కెప్టెన్ చూసుకోకుండానే టక్కన వెనక్కి తిరిగేసి వెళ్ళిపోతాడు. ఎట్లా అంటే ఒక్క నిమిషంలో ఈ బోట్కిను ఆ పెద్ద షిప్కి మధ్యలో ఆమె క్రష్ అయిపోయేది, ఒక్క నిమిషంలో అనమాట. ఎంత స్పీడ్గా కొడతాడంటే దాన్ని
అసలు ముఖ్యమైన స్టీరింగ్ ఒకటి ఉంటుంది అనమాట, అది ఆ పిల్లర్ లాగా. ఆ పిల్లర్ ఇరిగిపోతుంది, దాంతోనే బండి నడపాలి. ఇప్పుడు కారుకి స్టీరింగ్ ఉంటుంది కదా, అది ఇరిగితే ఎట్లా పోతారు? అలాగే దీనిలో అది ముఖ్యమైనది, అది ఇరిగిపోయింది. వాళ్ళని అట్లా వదిలేశాడు, కొత్త ప్లేస్లో వెళ్ళిపోయాడు ఆ షిప్ తీసుకొని. అసలు షిప్ ఇట్లా 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 అయిపోతుంది. ఆ టైంలో ఈయన గబుక్కుని ఆమె చూసి లోపలికి లాగాడు కాబట్టి ఆమె బతికిందనమాట. ఇంకా అదొక పెద్ద బిగ్ షాక్. ప్రభా, ఇప్పుడు ఈ బోట్ని ఎలా నడపాలి, ఇంత సామాన్ ఉంది, మాకు ఏం చెయ్యాలి అని చెప్పేసి ఆయన చాలా వండర్ అవుతూ ఉంటాడు. చూసారా, ఇంత దూరం వచ్చాడు, ఇంకా కొంచెం ఉంటే కొన్ని మైల్స్ వస్తే ఆ ప్లేస్ వస్తుంది. ప్లేస్కి రాకముందే ఇప్పుడు వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు జాన్ మరి వెళ్ళాడా? ఆయన ఆశ తీరిందా? డెవిల్ కింగ్స్ అండ్ క్యానిబాల్స్ని కలుసుకున్నాడా? మరి లేకపోతే ఆ బోట్లోనే అటు ఇటు ఎటు వెళ్ళిపోయాడా, మునిగిపోయాడా? అవన్నీ కూడా మనము నెక్స్ట్ సండే 5 o'clock సండే స్కూల్లో మనము చూసుకుందాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మరొకసారి ప్రభా మీ పాసన్నిలో చేరి ప్రార్థించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు. యేసయ్య, మీరు మమ్మల్ని చూస్తున్నారు ఎక్కడున్నా కూడా ప్రభా. జాన్ని మీరు ఆయన పట్ల ఒక పర్పస్ కలిగి ఆయన కూడా చూస్తారు, నడిపిస్తున్నారు ప్రభా. మా పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళే ఇప్పటి నుంచే తండ్రి గొప్ప దేవుని సేవకుల కింద, దేవుని బిడ్డల కింద తయారవగలడానికి, సువార్త ఇతరులకు చెప్పాలి అన్న భారాన్ని పిల్లల్లో మీరు పోయమని ప్రభా మరి ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. లెసన్లో, సింగింగ్లో ప్రభా మాకు సహాయపడినందుకు వందనాలు. ఈ చిన్న పిల్లలందరినీ కూడా ఆశీర్వదించండి, వాళ్ళ పేరెంట్స్ని, మా సండే స్కూల్ టీచర్స్ అందరిని కూడా ఆశీర్వదించండి ప్రభా. ఈ పరిచర్ని ప్రభా నీ నామ మహిమార్థమే జరిగించుకోమని, మీ చిత్తమైతే మళ్ళీ ఇంకోసారి కలుసుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ కలుద్దాం.